హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. ఈరోజు నేను స్పెషల్గా చాలా మందికి తెలియని రెసిపీ ఒకటి మీకు చెప్పదలుచుకున్నాను. చూడండి, వీటిని తాటికాయలు అంటారు. ఇవి కొంచెం పచ్చిగా ఉండాలన్నమాట, అంటే పండకూడదు. ఇది ఇలా పచ్చిగా ఉండాలి, ఇలా హార్డ్గా ఉంటుంది. ఇలా పచ్చిగా ఉన్నప్పుడు ఈ కాయల్ని ఇలా కోస్తారు. ఇలా కోసేవాళ్ళు కొంతమంది ఉంటారు, అమ్మేవాళ్ళు. పచ్చికాయలు తీసుకొచ్చి ఇలా కోస్తారు. వీటిని మోర్లు అంటారు. అంటే మా ఏరియాలో అయితే తాటి మోర్లు అంటారు. ఇవి మా అమ్మగారి టైం నుండి కూడా మేము తింటూ ఉంటాం అన్నమాట. ఎలాగంటే వీటిని మనం బాగా కొంచెం వాళ్ళు ఎవరో కట్ చేసి ఇస్తారు కాబట్టి బాగా క్లీన్ చేసి కడుక్కుని తర్వాత ఒక డిష్లో వేసి నేనైతే ఎలక్ట్రికల్ కుక్కర్లో ఉడికించాను. ఒక డిష్లో వేసి దీనిలో అంటే ఒక 4 మోర్లు ఉన్నాయంటే ఒక అర కేజీ బెల్లం, లేకపోతే ఇంకా కొంచెం తగ్గించి కూడా వేసుకోవచ్చు. ఆ బెల్లం వేసేసి మనం ఉడికించాలి బాగా. ఇలా ఉడికిస్తే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇది టేస్ట్ ఒకటే కాదు, ఆరోగ్యరీత్యా చాలా వాటికి ఉపయోగం అన్నమాట. కొంచెం మా అమ్మగారు మా అమ్మమ్మగారు టైం వాళ్ళకి ఆ ఉపయోగాలన్నీ తెలుస్తాయి. కంపల్సరీ మాత్రం పచ్చి తాటికాయలు దొరికినప్పుడు మేము కంపల్సరీ ఇలాగే చేసుకుని తింటూ ఉంటాం అన్నమాట. చూసారా, ఇది ఆల్రెడీ ఉడికించింది, ఇవి ఇంకా ఉడికించినవి అన్నమాట. అంటే మీకు క్లారిటీ కోసం పచ్చివి ఇలా ఉంటాయి, బెల్లం వేసి ఉడికించిన తర్వాత ఇలా ఉంటాయి. వీటిని మనం ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా తీసుకుని తినొచ్చు. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. దీని ఉపయోగాలు మీకు దగ్గరలో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకోండి, ఎందుకంటే నాకు పూర్తిగా తెలియవు. అందుకని తినడం అయితే తింటాం అన్నమాట.